అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు నిచ్చెలి. ఈ కథని రచించిన వారు లక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, సారథి ఇది విన్నావా? నిద్రలేపుతూ కంగారుగా అంది సుశీల. ఇవాళ సెలవు కదా, కాసేపు నిద్రపోవాలి ఉంది అంటూ బద్ధకంగా సారథి దుప్పటి ఇంకొంచెం లాగి ముసుగు పెట్టుకున్నాడు. మురళి వాళ్ళ నాన్నగారు కేశవరావు గారు చనిపోయారు. ఇప్పుడే హౌసింగ్ గ్రూప్లో మెసేజ్ వచ్చింది అంది సుశీల. ఒక్క ఉదుటిన సారథి లేచి కూర్చున్నాడు. అయ్యో ఏమైంది? నిన్న సాయంత్రం మేమిద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం. ఏమో మరి, హార్ట్అటాక్ అయి ఉంటుంది అంది సుశీల. సారథికి 2 కళ్ళ నీళ్ల చుక్కలు అప్రయత్నంగా బుగ్గ మీద పడ్డాయి. లేచి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి కూర్చున్నాడు. మొత్తానికి ఆయన జ్యోతిగారిని కలవకుండానే వెళ్ళిపోయారు. ఆవిడ పరిస్థితి ఏమిటో, ఇలా జరిగిందేమిటో వాపోయాడు సారథి. ఎక్కువగా ఆలోచించకు సారథి అంది సుశీల. కాఫీ తీసుకొని బాల్కనీలో కూర్చున్నాడు సారథి. ఒక 6 నెలల వ్యవధిలో ఒక వ్యక్తితో ఇంతటి సాన్నిహిత్యం తనకెప్పుడూ జరగలేదు. అది కూడా ఇంతటి ఆత్మీయత. ఆలోచనలు 6 నెలల వెనక్కి వెళ్ళిపోయాయి. సారథి సుశీల 5 ఏళ్ల ఆద్విక్తో కలకత్తాకు కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చారు. ఆ రోజు ఆద్విక్ని చూసే ఆయమ్మ రాలేదు. సారథి సెలవు పెట్టి ఇంట్లో ఉన్నాడు. ఆద్విక్ అల్లరి భరించలేక ప్లే ఏరియాలో ఆడిద్దామని బయలుదేరాడు. ఆద్విక్ సారథి చెయ్యి విడిపించుకుని పరుగులంకించుకున్నాడు. ఆద్విక్ పరిగెత్తకు, పడిపోతావు. అరే నేను చెబుతూనే ఉన్నాను పరిగెత్తుకురా అంటూ 5 ఏళ్ల కొడుకు వెనక పరిగెత్తున్నాడు సారథి. అన్నట్టుగానే ఆద్విక్ వాటర్ బాటిల్తో సహా నేల మీద పడ్డాడు. వాటర్ బాటిల్ మూత విరిగి నీళ్లన్నీ కింద పడిపోయాయి. సారథి విరిగిపోయిన బాటిల్ ముక్కలు ఏరుతున్నాడు. ఆద్విక్ ఏడుస్తున్నాడు. కాలికి దెబ్బ తగిలినట్టుంది. సారథికి ఎక్కడ లేని పిచ్చ కోపం వచ్చింది. ఎవరూ చూడవకుండా ఆద్విక్కి తొడపాసం పెట్టి లేపాడు. వాడు ఇంకొంచెం గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు. దూరంగా కూర్చుని చూస్తున్న కేశవరావు లేచి వచ్చి ఆద్విక్ని చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. చూడు, నీ వల్ల నేలకి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో, నేలంతా బద్దలైపోయింది చూడు అంటూ మోకాళ్ళు రాస్తున్నాడు కేశవరావు. ఆద్విక్ ఏడుపాపి చుట్టూ ఉన్న నేలను పరీక్షగా చూస్తున్నాడు. మీరు తెలుగువారులా ఉన్నారు. మా ఆద్విక్ ఏడిస్తే ఎంతటికీ ఆపడు. ఇక్కడ పెద్ద సీన్ చేస్తాడు అని భయపడ్డాడు. థ్యాంక్స్ అండి, నన్ను రక్షించారు అన్నాడు సారథి. అవును, మేము తెలుగు వాళ్ళమే. మా అబ్బాయి ఇక్కడ యూనివర్సిటీలో ప్రొఫెసర్. పేరు మురళి చెప్పాడు కేశవరావు. మురళి తండ్రి గారు మీరు? నేను కూడా యూనివర్సిటీలో ప్రొఫెసర్ని. పేరు సారథి. నాది వేరే డిపార్ట్మెంట్ చెప్పాడు సారథి. కేశవరావు మనవడు కేదార్ పార్కులో ఉయ్యాల ఊగుతున్నాడు. వాడి పక్కన ఉయ్యాలలో ఆద్విక్ని ఉంచి సారథి ఊపుతున్నాడు. సారథి యాంత్రికంగా ఊపుతున్నాడు. కేశవరావు మనవడి ఉయ్యాల దూరం నుంచి దగ్గరికి వచ్చినప్పుడు వాడికి గిలిగిలై అంటున్నాడు. వాడు ఒకటే పగలబడి నవ్వుతున్నాడు. ఆద్విక్, కేదారు ఇద్దరూ ఒకటే వయసు వాళ్లే. కేదార్ చాలా ఉత్సాహంగా, చూడటానికి ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు. ఆద్విక్ ప్రతిదానికి చికాకు పెడుతున్నాడు. సారథి, మేము ఇక్కడికి కొత్తగా వచ్చాం. ఇద్దరం ఉద్యోగస్తులు కావడంతో పిల్లాన్ని పెంచడం చాలా ఇబ్బందిగా మారింది. ఆయామని పెట్టుకున్నాం. ఇవాళ రాలేదు. నేను ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది. అందుకే ఇలా చెప్పాడు సారథి. అప్పుడు కేశవరావు, మా కోడలు కొడుకు కూడా ఇద్దరు ఉద్యోగస్తులే. అందువలనే నేను ఇక్కడికి కేదార్ని చూడటానికి రావాల్సి వచ్చింది. నేను వృత్తిరీత్యా ఇంజనీర్ని. ప్రభుత్వ సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాను. భార్య జ్యోతి టీచర్. కేదార్ కొంత బలహీనంగా పుట్టాడు. వాడిని నేనైతే బాగా చూస్తానని మా మురళి అనడంతో పెద్దవాడి పిల్లలని చూడటానికి నా భార్య జ్యోతిని వదిలి నేను ఇక్కడికి వచ్చాను. నా భార్య జ్యోతి ఎప్పుడు నన్ను వదిలి ఉండలేదు. ఎలా ఉందో ఏమిటో ఆ పిల్లలతో అన్నాడు కేశవరావు. ఫోను చేసుకుంటే తెలుస్తుంది కదా ఎలా ఉన్నారో అన్నాడు సారథి. ప్రతి పూట ఫోన్ చేస్తుంది. ఇక్కడ నేను అన్నం తిన్నానని చెబితే కానీ అక్కడ జ్యోతి అన్నం తినదు చెప్పాడు కేశవరావు. ఉయ్యాల ఊగటం అయిపోవడంతో కేదార్, తాత పరిగెత్తే ఆట ఆడుకుందాంరా అంటూ పరిగెత్తటం మొదలుపెట్టాడు. కేశవరావు కేదార్ వెంట పరుగులు పెడుతూ, కేరింతలు పెడుతూ వాడిని ఇంకా ఎక్కువ పరుగులు పెట్టిస్తున్నాడు. కొంత సమయం అయ్యాక కేదార్ని ఎక్కువ పరిగెత్తేటట్టు చేస్తున్నాడు కేశవరావు. కేదార్, ఆద్విక్ ఒకే వయసు వాళ్ళు అవ్వటంతో ఆద్విక్ కూడా కేదార్తో పరిగెత్తటం మొదలుపెట్టాడు. అప్పుడు కేశవరావు ఇద్దరినీ కలిపి ఆడిస్తున్నాడు. ఎప్పుడూ లేనంత ఉత్సాహంగా ఆద్విక్ పరుగులు తీస్తున్నాడు. వాళ్ళిద్దరినీ రెచ్చగొట్టి గడ్డిలో పరిగెత్తిస్తున్నాడు కేశవరావు. మా వాడిని ఎప్పుడు ఇంత ఉత్సాహంగా చూడలేదు. మీ దగ్గర చాలా బాగా ఆడుతున్నాడు అన్నాడు సారథి. ఇద్దరు పిల్లలు బాగా అలసిపోయి గడ్డిలో వాలిపోయారు. అప్పుడు కేశవరావు, ఇంకా ఇంటికి వెళదాము. వేడి వేడి నీళ్ళతో స్నానం చేసి కడుపు నిండా అన్నం తింటే త్వరగా గుర్రు పెట్టి నిద్రపోతారు అన్నాడు. దానికి సారథి, మా వాడు నిద్రపోవాలంటే రోజు మారాలి అన్నాడు. 12 దాటితే గాని నిద్రపోడు చెప్పాడు. రోజు సంగతి వేరు. ఈరోజు బాగా అలసిపోయాడు. వేడి నీళ్లు పోసి స్నానం చేయించి అన్నం పెడితే అరగంటలో నిద్రపోతాడు. అంతేకాదు,
ఉదయం తొందరగా నిద్ర లేవడం అలవాటు చేయండి చెప్పాడు కేశవరావు. ఆద్విక్ని తీసుకొని ఇంటికి వచ్చాడు సారథి. వేడి వేడి నీళ్ళ పెట్టి స్నానం చేయించి అన్నం పెట్టి పడుకోబెట్టాడు. అరగంటలో ఆద్విక్ నిద్రలోకి జారుకున్నాడు. ఆద్విక్ పుట్టినప్పటి నుంచి ఇంత తొందరగా పడుకోవడము మొదటిసారి. ఆశ్చర్యపోయాడు సారథి. సుశీల ఇంటికి వచ్చేసరికి ఆద్విక్ నిద్రపోవడం చూసి ఆశ్చర్యపోయి, ఆద్విక్ అప్పుడే పడుకున్నాడు, ఆరోగ్యం బాగానే ఉందా అని అడిగింది. దానికి సారథి అది కేశవరావుతో కలిసిన సంగతి వివరించాడు. సారథి సుశీలతో, ఈ వయసులో వాళ్ళు పిల్లల కోసం, పిల్లల పెంపకం కోసం భార్య భర్త విడివిడిగా ఉన్నారు. మనవాళ్ళు ఉన్నారు చూడు. మీ అమ్మ మీ నాన్న ఆరోగ్యం వంకన ఎక్కడికి కదలరు. మా అమ్మ ఇల్లు వాకిలి వదిలి రాలేదు. వాళ్ళను చూస్తుంటే పిల్లల కోసం ఎంత త్యాగం చేస్తున్నారో అర్థమవుతుంది. అంకుల్కి ఆంటీని వదిలి అసలు ఉండలేకపోతున్నారు. ఆయన మాటల్లోనే అర్థమవుతుంది అన్నాడు. అందరి పరిస్థితులు ఒకటి కావు కదా. మన పెద్దవాళ్ళని ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు మారరు. పిల్లాడిని అక్కడికి పంపిస్తే పెంచుతామంటారు. మన పిల్లల ముందు ముచ్చట్లు మనం చూసుకోవాలి కదా. ఏదో ఒక రకంగా పిల్లవాడు పెరుగుతున్నాడు అంటూ ఆ విషయాన్ని అంతకన్నా ఎక్కువగా పొడిగించలేదు సుశీల. సారథి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక మళ్ళీ ప్లే ఏరియాకి వెళ్ళి టైం ఉండేది కాదు. సారథికి ఏ రోజుకు ఆ రోజు ఆద్వికు ఆడుకోవడానికి తీసుకుని వెళ్ళాలని ఉండేది. ప్లే ఏరియాకి వెళితే అక్కడ కేశవరావుని కలవచ్చు. ఆద్విక్ పెంపకం విషయంలో ఇంకొన్ని మెలకువలు తీసుకోవచ్చని. అంతేకాదు ఆయన భార్యని వదిలి ఒంటరిగా ఉన్నాడు. ఆయన కుటుంబ విషయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి సారథికి. ఆ తర్వాత ప్రతిరోజు సారథి ఇంటికి వచ్చాక ఆద్విక్ను ఇంట్లోనే క్రికెట్, పరిగెత్తే లాంటి ఆటలు ఆడించి అలసిపోయిన తర్వాత కేశవరావు చెప్పినట్లు వేడినీళ్ళతో స్నానం చేయించి వేడి ఆహారం పెట్టి పడుకోబెట్టడం అలవాటు చేసుకున్నాడు. వారం తర్వాత మళ్ళీ ఆయా రాలేదు. సారథికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కేశవరావుని కలవచ్చు. సాయంత్రం ఆద్విక్ని తీసుకొని ప్లే ఏరియాకి వెళ్ళాడు సారథి. ఆద్విక్, కేదార్ ఆటపాటల్లో నిమగ్నమైపోయారు. కేశవరావు ఇద్దరికీ పరుగు పోటీ పెట్టాడు. ఇద్దరు ఉత్సాహంగా ఆడుతున్నారు. మీకు పిల్లల్ని ఆడించడం బాగా వచ్చు అన్నాడు సారథి. ఇలా పిల్లల్ని ఆడించడం మా జ్యోతితో మొదలు. జ్యోతి మా మేనమామ కూతురు. నాకంటే 5 ఏళ్ళు చిన్నది. నేను ఆడుకోవడానికి వెళితే నా వెంట పడి వచ్చేది. నా స్నేహితులు జ్యోతిని తీసుకొని వస్తే నన్ను కూడా ఆడుకోవడానికి రావడానికి వీల్లేదని చెప్పేవాళ్ళు. దాంతో నేను ఆటలకి వెళ్ళడం మానేశాను. మా అమ్మమ్మ దాని గురించి నువ్వు ఆట మానక్కర్లేదు అంటూ నన్ను వెళ్ళమనేవారు. జ్యోతిని మాయ చేసి ఆటలకి వెళ్ళేవాడిని. తిరిగి ఇంటికి వచ్చేసరికి బొంగమూతి పెట్టుకుని కూర్చునేది జ్యోతి. దాన్ని నవ్వించి మామూలు చేయడానికి నేను కోతి వేషాలు వేయాల్సి వచ్చేది. ఇప్పటికైనా నేను దూరంగా ఉన్నానని బుద్ధిగా ఉంటుంది. నేను ఎదురుగా ఉంటే ఎక్కువ అలుగుతుందయ్యా సారథి. నాకు కూడా దాన్ని బ్రతిమలాడుకోవడం సరదా చెప్పాడు కేశవరావు. పిల్లలు ఇంటికి వెళదామని మారాన్ చేయడంతో ఇళ్లకు బయలుదేరారు కేశవరావు, సారథి. ఆ రోజు ఆఫీసు మీటింగ్ హాల్లో సారథికి మురళి కనిపించాడు. సారథి తనను పరిచయం చేసుకుంటూ, మా అబ్బాయి ఆద్విక్ మీ కేదార్తో బాగా కలిసిపోయాడు. మీ నాన్నగారు మాకు ఆత్మీయులైపోయారు అన్నాడు. మా నాన్నగారు అంతే. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ప్రేమని కురిపిస్తారు. ఆయన దగ్గర నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి అన్నాడు మురళి. మీ కేదార్ అదృష్టవంతుడు. అలాంటి వారి దగ్గర మీ అబ్బాయి పెరుగుతున్నాడు అన్నాడు. మా అబ్బాయి దాకా ఎందుకు, నేను పెరిగానుగా. అందరి తల్లిదండ్రులు అదే ప్రేమతో పిల్లల్ని పెంచుతారు. విధానాల్లో మార్పు ఉంటుంది కానీ ప్రేమలో మార్పు ఉండదు అన్నాడు. వెనక నుంచి ఆఫీసర్ పిలవగానే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. సాయంత్రము సారథి ప్లే ఏరియాకి ఆద్విక్ని తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ కేశవరావు కనిపించాడు. కేశవరావు పిల్లలు, ఈరోజు నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, మనం కూర్చొని కథలు చెప్పుకుందాం అంటూ కూర్చోబెట్టి, నాన్న పులి వచ్చింది అనే కథ చెప్పాడు. ఒక గొర్రెల కాపరి వాళ్ళ అబ్బాయి రాముకి గొర్రెలు ఇచ్చి అడవిలో మేపటానికి పంపించాడు. పులి వస్తే గట్టిగా కేక వెయ్యమేమో, వస్తాము అన్ని జాగ్రత్తలు చెప్పి పొలం పనులకి వెళ్ళిపోతాడు. రాముకి సరదా వేసి నాన్న పులి అని కేక పెడతాడు. పొలం పనులు చేసుకునేవారు పరుగున అడవికి వస్తారు. రాము నవ్వుతూ సరదాగా అన్నానంటాడు. ఆ మర్నాడు కూడా రాము సరదాగా పులి రాకపోయినా కేక పెడతాడు. తండ్రి పరుగున వచ్చి రాము చేస్తున్న పనికి మందలించి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు నిజంగా పులి వస్తుంది. రాము భయపడి నాన్న పులి అని కేక పెడతాడు. రాముకి ఇదొక సరదా అయిపోయిందని ఎవ్వరూ వెళ్ళరు. ఆ పులి 2 గొర్రెలను నోట కరుచుకొని అడవిలోకి వెళ్ళిపోతుంది. పిల్లలిద్దరూ కథని చాలా ఆసక్తిగా విన్నారు. కథ అంతా అయిపోయాక ఇద్దరిని కూర్చోబెట్టి, ఈ కథ విన్నాక ఏం అర్థమైంది మీకు అని అడిగాడు. దానికి ఆద్విక్ అబద్ధం ఆడకూడదు అని, కేదార్ పులితో ఫైటింగ్ నేర్చుకోవాలని, ఆద్విక్ హీరోలా ఫైట్ చేయాలని, కేదార్ పులి వచ్చినప్పుడు చెట్టెక్కి దాక్కోవాలని సమాధానాలు ఇచ్చారు. కేశవరావు, ఆద్విక్, కేదార్, మీరు చెప్పినవన్నీ కరెక్టే.
ఎప్పుడైనా అబద్ధం ఆడితే మనల్ని ఎవరు నమ్మరు. తర్వాత నిజంగా అదే జరిగిన ఆ విషయాన్ని ఎవరు పట్టించుకోరు అంటూ ఆడుకోవడానికి ఇద్దరిని గడ్డిలోకి వదిలేశాడు. సారథి వైపు తిరిగి, రోజు నిద్రపోయేటప్పుడు ఒక కథ చెప్పాలి సారథి. నీతి మనం చెప్పకూడదు, వాళ్ళనే అడగాలి. వాళ్ళ ఊహలకి ఆ కథ ఎంతవరకు ఆకట్టుకుందో తెలుస్తుంది. వాళ్ళల్లో సృజనాత్మక శక్తి పెరుగుతుంది చెప్పాడు. కాళ్ళు నొప్పులు అన్నారు. మందు వేసుకున్నారా అడిగాడు సారథి కేశవరావుని. మందులేమీ వేసుకోలేదు. రాత్రి నిద్ర లేదయ్యా. జ్యోతిని చూడాలనిపిస్తుంది. మురళితో అదే చెప్పాను. ఇప్పుడు కాదు అన్నాడు. ఒక్కసారి జ్యోతి దగ్గరికి వెళితే నాకు కొంచెం తృప్తిగా ఉంటుంది చెప్పాడు. జ్యోతి గారు ఏం చదువుకున్నారు అడిగాడు సారథి. జ్యోతి డిగ్రీ పాస్ అయింది సారథి. 10వ తరగతి వరకు నేను జ్యోతి మా అమ్మమ్మ గారి ఇంట్లోనే పెరిగాము. నేను వల్లె వేసే ప్రతి పాట ముందుగానే జ్యోతి అప్పచెప్పేది. ఎప్పుడూ చదువులో ముందు ఉండేది. నేను ఇంటర్మీడియట్కి వేరే ఊరు వెళ్ళిపోయాను. మళ్ళీ సెలవులకు వచ్చేసరికి జ్యోతి మొత్తం మారిపోయింది. మొదటిసారిగా నన్ను చూసి సిగ్గుపడటం చూసి ఆశ్చర్యపోయాను. ఇదివరకులా నువ్వు జ్యోతి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. జ్యోతి ఇప్పుడు పెద్ద పిల్ల అయింది అని అమ్మమ్మ చెప్పింది. నాకేమీ అర్థం కాలేదు. కానీ జ్యోతిలో ఏదో కొత్త ఆకర్షణ మటుకు నన్ను మళ్ళీ మళ్ళీ చూసేలా చేశాయి. జ్యోతి ముఖంలో ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది సారథి. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. నీ నవ్వు బాగుంటుంది జ్యోతి అని నేనంటే, నువ్వు ఎదురుగా ఉన్నంతసేపే బావా నా నవ్వు అనేది. చీకటి పడిపోవడంతో పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు సారథి కేశవరావు. సారథి మురళిని తలుచుకుంటే కోపం వస్తుంది. భార్యతో మనమే నయం. తల్లిదండ్రులను మన అవసరాలకు విడదీయలేదు. మన బాధ్యతలు మనమే చూసుకుంటున్నాం. కేశవరావుకి జ్యోతి గారిని చూడాలని బెంగ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అన్నాడు. తల్లిదండ్రులని విడదీయడం నేను సమర్థించను. పెద్దవాళ్ల దగ్గర పెరిగిన పిల్లల తీరు వేరుగా ఉంటుంది. ఎన్ని డబ్బులు ఇచ్చినా ఆయమ్మలు వస్తారేమో కానీ ఆత్మీయులు రారు అంది సుశీల. పెద్దవాళ్ళు వాళ్ళ బాధ్యతలు అయిన తర్వాత వాళ్ళకి ఊపిరి తీసుకునే అవకాశం పిల్లలు ఇవ్వాలి అన్నాడు. మనవల పెంపకం బాధ్యత మాత్రమే కాదు, వాళ్ళని ఆనందాన్ని కూడా ఇస్తుంది. పెద్దవాళ్ళ పెంపకంలో మనం ప్రయోజకులం అయ్యాము కదా, మన పిల్లలకి ఆ పెంపకం కావాలని కోరుకోవడం తప్పు కాదు కదా అంది సుశీల. మనము తల్లిదండ్రులమయ్యాము కదా, మనం కూడా పేరెంటింగ్ చెయ్యాలి కదా అన్నాడు సారథి. రాత్రి పడుకోబెట్టే ముందు చిన్నప్పుడు తల్లి చెప్పిన చందమామ కథల్లోది ఒక చిన్న కథ గుర్తుకు చేసుకుని ఆద్విక్కి చెప్పాడు సారథి. కేశవరావు చెప్పినట్టు కథ అంతా అయ్యాక, దీనివల్ల నువ్వేమైనా నేర్చుకున్నావా అని అడిగాడు. ఆద్విక్ తన ఆలోచనలు తెలిసినంతవరకు చెప్పాడు. ఆద్విక్లోని ఆలోచన శక్తికి ఆశ్చర్యపోయాడు సారథి. ఆలోచనలో ఉన్న సారథి దగ్గరికి సుశీల వచ్చి, ఆఫీసు నుండి ఫోన్ అంటూ సుశీల మొబైల్ చేతికి అందించి లోపలికి వెళ్ళిపోయింది. బాల్కనీలో ఉన్న సారథికి కళ్ళ నిండా నీళ్లు కారుతూనే ఉన్నాయి. సొంత వాళ్ల మరణాలు తప్ప బయట వాళ్ల మరణాలు ఎప్పుడూ సారథిని కదిలించలేదు. ఆఫీసు వాళ్లతో మాట్లాడటం అయిపోయాక సారథి మురళికి ఫోన్ చేశాడు. నాకు ఇప్పుడే తెలిసింది మీ నాన్నగారు చనిపోయారని. అలా ఎలా జరిగింది? నిన్న సాయంత్రం కూడా నేను ఆయన చాలాసేపు మాట్లాడుకున్నాం. అప్పుడు బాగానే ఉన్నారు. ఈలోపే ఇలా జరిగిందేమిటి? నాకు మీ ఇంటికి రావాలని ఉంది, రావచ్చా అని. దానికి మురళి, అవును, నాన్నగారు రాత్రి పడుకునే వరకు బాగానే ఉన్నారు. తెల్లవారుజామున కొంచెం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని చెప్పారు. వెంటనే హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక కూడా డాక్టర్తో బాగానే మాట్లాడారు. ఒక 10 నిమిషాలలో అన్నీ జరిగిపోయాయి. హార్ట్అటాక్. మురళి గొంతులో దుఃఖం జీర స్పష్టంగా వినిపిస్తుంది. ఐఎమ్ సారీ మురళి గారు, మీ అమ్మగారి మీద బెంగ పెట్టుకుంటున్నారు. మీ నాన్నగారి మాట వల్ల నాకు అనిపించింది అన్నాడు సారథి. అవును సారథి గారు, మాకు తెలుసు ఆయన అమ్మ గురించి దిగులు పడుతున్నారని. కానీ అది ఇంతటికి దారి తీస్తుందని అనుకోలేదు. అందరూ వచ్చేసరికి రేపు అయ్యేలా ఉంది. మనది గేటెడ్ కమ్యూనిటీ కదా, ఇంట్లో బాడీని పెట్టుకోవడానికి రూల్స్ ఒప్పుకో. అందుకని ఆసుపత్రి మార్చిలోనే అంటిపెట్టాం. రేపు కార్యక్రమాలు జరుగుతాయి, మీరు రావచ్చు అంటూ ఫోన్ పెట్టేశాడు మురళి. మాట్లాడటం అయిపోయాక సారథికి నిస్సత్తువుగా అనిపించింది. మురళి గొంతులో గిల్టీ ఫీలింగ్ లాగా అనిపించింది. మొదటిసారిగా మురళి మీద జాలి వేసింది. జీవితకాలము తండ్రి మరణము అతన్ని కుంగతీస్తుంది. రేపు తల్లి జ్యోతికి ఏం సమాధానం చెబుతాడు? తలుచుకుంటే వర్ణనాతీతంగా అనిపిస్తుంది. ఆయన లేరన్న విషయాన్ని జ్యోతి ఎలా అర్థం చేసుకుంటారు? మొదటిసారిగా అమ్మా నాన్న, అత్తయ్య మావయ్యలను గురించిన ఆలోచనలు సారథికి మదిలో మెదిలాయి. వాళ్ళు చూడటానికి ఇద్దరుగా ఉన్న 2 ఆత్మలు పెనవేసుకుని కొన్ని ఏళ్ల సాంగత్యంలో ఒకటిగా జీవిస్తూ ఇంకొకళ్ళ ఎడబాటుని ఎలా జీర్ణించుకుంటారు? ఇన్నాళ్ళు తన కొడుకు పెంపకంలో సహాయపడలేదని వాళ్ళంటే కోపంగా ఉండేది. ఇప్పుడు అలా అనిపించడం లేదు. ఎక్కడ ఉన్నా ఉన్నన్నాళ్ళు కలిసి సంతోషంగా బ్రతకండి అని మనసులోనే అనుకున్నాడు సారథి. కేశవరావుని కలవకపోతే భార్యాభర్తల అనుబంధం, పిల్లల పెంపకం, వాటి విలువలు తనకు తెలిసేవి కావు.
కేశవరావు సాంగత్యంలో ఏ పనికి ఎప్పుడు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆలోచించి పనులు చేసుకుని పోతున్నాడు సారథి. తల్లిదండ్రులు గుర్తుకు రాగానే వెంటనే తండ్రికి ఫోన్ చేశాడు. చాలా నెలలైపోయింది తనకు తానుగా వాళ్ళకి ఫోన్ చేసి. వాళ్ళు వారానికి ఒకసారి ఫోన్ చేస్తేనే ముక్తసరిగా మాట్లాడేవాడు. తండ్రి ఫోన్ ఎత్తి కంగారుగా, నానా సారథి, అందరూ కులాసానా అని అడిగాడు. నానా, కంగారు పడకండి, మామూలుగా మాట్లాడాలనిపిస్తేనే చేశాను. అమ్మ, మీరు కులాసానా అడిగాడు. మాకేమైంది, బాగానే ఉన్నాం. మనవడు కోడలు ఎలా ఉన్నారు? మీ అవసరాలకు ఆదుకోలేకపోతున్నాం, అదొక్కటే దిగులు అన్నాడు. అందరూ బాగున్నాం. మీ ఆరోగ్యం జాగ్రత్త? మేము బాగానే ఉన్నాం, ఉంటాం కూడా. మీ ఇద్దరు మీ గురించి చూసుకోండి, వేరే ఆలోచనలు పెట్టుకొని ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. నా తల్లిదండ్రులు నన్ను కని పెద్ద చేస్తే వాళ్ళ కన్న పిల్లని నాకు జీవితంగా ఇచ్చారు అత్తయ్య, మామయ్య అని మనసులోనే అనుకొని సుశీల తండ్రికి ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకున్నాడు. ఆ తర్వాత మనసు చాలా తేలికగా ఉంది సారథికి. ఆలోచనలు తిరిగి నిన్నటి రోజు గుర్తులోకి వెళ్ళాయి. నిన్న ఆఫీసు పని తొందరగా ముగించుకొని ఇంటికి వచ్చాడు సారథి. ఆద్విక్ను తీసుకొని ప్లే ఏరియాకి వెళ్ళాడు. అప్పటికే కేశవరావు కేదార్ని ఆడిస్తున్నాడు. కేదార్ తాత అని పిలవడం చూసి ఆద్విక్ కూడా కేశవరావుని తాత అంటూ పలకరించడం నేర్చుకున్నాడు. ఆద్విక్ తాత అనగానే కేశవరావు ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు. ఇద్దరితో చాలాసేపు ఆటలతో గడిపి ఇద్దరిని సీసా మీద అటూ ఇటూ కూర్చోబెట్టాడు. సారథి, ఆ ఆట భలే తమాషాగా ఉంటుంది. నాకైతే ఇది చూసినప్పుడు ఒకే బల్లకున్న భార్యాభర్తల్లాగా అనిపిస్తుంది. ఇద్దరి ఆలోచనలు, కోపతాపాలు సమానంగా ఉండవు. ఒకరికి కోపం వచ్చినప్పుడు ఇంకొకరు తగ్గాలి అని. అప్పుడే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉంటుంది. ఏది ఏమైనా సారథి, ఆడవాళ్ళు భర్త దూరమైతే ఎలా గడుపుతారో తెలియదు కానీ మగవాళ్ళకి భార్య ఈ వయసులో దూరమైతే చాలా కష్టం. పెళ్ళయ్యాక మన ఇష్టాలు, మన సంతోషాలు వాళ్లే చూసుకుంటారు. కొంతకాలానికి మన ఇష్టాలను మనమే మర్చిపోతాం. రాత్రి పెద్దవాడికి ఫోన్ చేస్తాను, నేను బయలుదేరి వద్దామనుకుంటే ఇక్కడ మురళి ఇప్పుడు కాదు అంటున్నాడు. కనీసం జ్యోతిని కొంతకాలం పంపరా అని చెప్పడం ఆపి వాటర్ బాటిల్ తీసుకొని కొన్ని నీళ్లు తాగాడు. మళ్ళీ ఏం మాట్లాడకపోవడంతో సారథి అన్నాడు, ఏమన్నారు? కొంతకాలం ఓపిక పట్టండి నాన్న. అమ్మని ఒక్కదాన్ని పంపలేను. అమ్మని దింపటానికి మేము కూడా రావాలి. ఒక్క 10 రోజులు ఆగితే అందరం కలిసి వస్తాము. మాకు కూడా మిమ్మల్ని చూడాలని ఉంది. పిల్లలు కూడా అడుగుతున్నారు అన్నాడు అంటూ నిట్టూర్చాడు కేశవరావు. పెద్దవాళ్ళు మీకు చెప్పేంత వాడిని కాదు కానీ 10 రోజులు ఇంతలో అయిపోతాయి. జ్యోతిగారు వచ్చాక మీరిద్దరూ మా ఇంటికి భోజనానికి రావాలి అన్నాడు సారథి. అలాగే, తప్పకుండా. మీరు కూడా మా ఇంటికి రావాలి. మా జ్యోతి వంట ఎంత బాగా చేస్తుందో. ఇప్పటికే హడావుడి పడుతుంది నాకు ఇష్టమైనవన్నీ పట్టుకొని రావడానికి అన్నాడు. పిల్లలిద్దరూ ఆటలైపోయి వచ్చేసరికి కేశవరావుకి వీడ్కోలు పలికి ఇంటికి బయలుదేరాడు సారథి. అదే చివరి వీడ్కోలు అని ఆ క్షణం తెలియదు. వచ్చే పోయే జనాలతో మురళి ఇల్లంతా కిక్కిరిసి ఉంది. బయట టెంట్ వేసి ఉంది. మురళి అన్నయ్య హరి అందరినీ పరిచయం చేసుకుంటున్నాడు. చూడటానికి వయసులో మురళి కంటే చిన్నగా అనిపిస్తున్నాడు. లోపల ఆడవాళ్ల ఏడుపులు వినిపిస్తున్నాయి. మురళి, హరి అందరినీ పలకరిస్తూ కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నారు. సారథి చేతిలో గులాబీ పూలదండతో ఒక పక్క కుర్చీ చూసుకొని కూర్చున్నాడు. అతని కళ్ళు కేశవరావు భార్య జ్యోతి గురించి వెతుకుతున్నాయి. అప్పుడే కారు దిగాడు ఒక పెద్ద మనిషి. మురళి, హరి ఇద్దరు ఆయన్ని ఆలింగనం చేసుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. మురళి మేనమామలా ఉన్నాడు. కొంతమందిని పరామర్శించిన ఆయన వచ్చి సారథి ముందు వరుసలో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. మురళి, హరి అతని దగ్గరకు వచ్చి అతనితో, మురళి, మామయ్య, హరిని నాకంటే ముందు పెంచుకున్న వయసులో నేనే పెద్దవాడిని కనుక నాన్నగారి కార్యక్రమాలు నాకు నిర్వర్తించాలని ఉంది అన్నాడు. దానికి హరి, మామయ్య, మీరు పెద్దవారు, మీరు ఎలాగంటే అలాగే చేస్తాము అన్నాడు వినయంగా. దానికి వాళ్ళ మేనమామ, చూడు మురళి, నువ్వు చేస్తానంటే హరి కాదనడు. మీలాంటి పిల్లలను పొందటం మా బావ అదృష్టం. అలాగే కానియండి అన్నాడు. వెనకాల నుండి అంతా విన్న సారథి వాళ్ళ మేనమామ దగ్గరికి వచ్చి కూర్చొని తనకు తాను పరిచయం చేసుకుంటూ కేశవరావుతో ఉన్న అనుబంధాన్ని క్లుప్తంగా వివరించారు. ఆ తర్వాత హరి, మురళి, మిమ్మల్ని అడిగిన సందేహం నాకు అర్థం కాలేదు అన్నాడు. అప్పుడు ఆయన, ఆ సందేహం తీరాలంటే ముందు నీకు మా కేశవరావు గురించి పూర్తిగా తెలియాలి. కేశవరావు మా మేనత్త కొడుకు, జ్యోతి నా చెల్లెలు. చిన్నప్పటి నుండి వాళ్ళిద్దరిని ఒకటే మాట. పెళ్లితో ఆ బంధం మరింత బలపడింది. అందరికీ కనపడేది వాళ్ళిద్దరూ దంపతులని. నిజానికి వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు, ప్రేమను పంచుకునే ప్రేమికులు. వాళ్ళ అన్యోన్యతను చూసి ఓర్వలేక
మేము పెళ్ళైన 10 ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదు. కేశవరావుకి పిల్లలంటే ఎంతో ఇష్టం. పిల్లల కోసమైనా మళ్ళీ పెళ్లి చేసుకోమని తల్లి పోరు పెట్టింది. మేమిద్దరం ఒకళ్ళకొకళ్ళం చంటి పిల్లలము. ఎట్టి పరిస్థితుల్లోనూ జ్యోతిని వదిలేది లేదని తెగేసి చెప్పేవాడు కేశవరావు. ఒకరోజు పొద్దున్న గుమ్మంలో చంటి పిల్లాడు ఏడుపుతో ఉలిక్కిపడ్డ జ్యోతి కేశవరావు ఆ చంటి పిల్లాడి గురించి వాకప్ చేశాడు. తల్లిదండ్రులు ఎవరో తెలియరాలేదు. భగవంతుడు ప్రసాదంగా భావించి పెంచుకున్నారు. అతనే హరి. అదే ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి సత్తమ్మ భర్త చనిపోవడంతో తన కొడుకు తను బ్రతకటం కోసం ఇళ్లల్లో పనులు చేసుకునేది. ఆమె తన 3 ఏళ్ల కొడుకును మురళిని కూడా పనికి తెచ్చుకునేది. సత్తమ్మ కొడుకు మురళి తల్లి పని చేసుకునే సమయంలో హరితో ఆడుకునేవాడు. ఆ విధంగా చిన్నప్పటి నుంచి మురళికి హరికి అనుబంధం ఏర్పడింది. ఉన్నట్టుండి సత్తమ్మ జబ్బు చేసి చనిపోయింది. సత్తమ్మ పోయాక హరి ఒంటరివాడు అయిపోయాడు. చుట్టాలు ఎవరు అతన్ని పెంపక బాధ్యత తీసుకునేందుకు ముందుకు రాలేదు. దాంతో హరితో ముందుగానే అనుబంధం ఏర్పడటం వల్ల కేశవరావు దంపతులు మురళిని కూడా ఇంటికి తెచ్చి పెంచుకున్నారు. హరి మురళి కంటే చిన్నవాడైన కేశవరావు ముందు హరిని పెంచుకోవడం వలన పెద్ద కొడుకుగానే చెప్పేవాడు. ఇద్దరిని సమానంగా చూసుకొని విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దారు. ఈ పిల్లలు కూడా ఆ తల్లిదండ్రుల యందు అంతే ప్రేమను చూపిస్తూ వాళ్ళ బాధ్యత నెరవేర్చుకున్నారు అన్నాడు. అప్పుడు సారథి, జ్యోతి మీ చెల్లెలు అని చెప్పారుగా. ఇన్ని రోజులు కేశవరావు నోట ఆవిడ మాటలే ఉండేవి. మరి ఆవిడెక్కడ అడిగాడు మొహమాటంగా. జ్యోతికి జబ్బు చేసి 6 నెలలు మంచం మీదే ఉంది. ఆ 6 నెలలు పగలు రాత్రి అని చూడకుండా మా బావ కేశవరావు దగ్గరుండి అన్ని సేవలు చేశాడు. జ్యోతి చనిపోయి 2 సంవత్సరాలైంది అన్నాడు. కేశవరావు గారు రోజు ఆవిడతో మాట్లాడుతున్నారని చెప్పేవారు అన్నాడు ఆశ్చర్యంగా సారథి. మా బావ కళ్ళెదురుగా జ్యోతి కార్యక్రమాలు జరిగిన అందరూ వెళ్ళిన తెల్లారి నుండి జ్యోతి కోసం ఇల్లంతా వెతుక్కునేవాడు. ఎన్ని విధాలు చెప్పినా ఆమె జబ్బు చేసిన విషయం మొదలు ఆమె చనిపోయిన విషయం దాకా అన్నీ మర్చిపోయాడు. భోజనం దగ్గర ఆమె కోసం ఎదురు చూసేవాడు. నిద్ర లేచిన దగ్గర నుంచి ఇల్లంతా వెతుక్కునేవాడు. ఆమె చనిపోయిన విషయం పదే పదే చెప్పినా మళ్ళీ మర్చిపోయేవాడు. మిగిలిన జ్ఞాపకాలలో ఎటువంటి తేడాలు లేవు. కానీ ఒక్క జ్యోతి విషయంలో మటుకు ఆమె చనిపోయిన విషయాన్ని అతని మనసు ఒప్పుకోలేదు. దాంతో జ్యోతి విషయాలని పదే పదే చెప్పుకొని ఆమెతో మాట్లాడి ఆమెతో ఉంటున్నట్లుగా ఉండేవాడు. చూపెట్టని డాక్టర్ లేడు. ఆఖరికి డాక్టర్ సలహా మేరకు అదే ఇంట్లో ఉంటే అస్తమానం జ్యోతి కోసం వెతుకుతూ ఉంటాడు అని ఊరి మారిస్తే బాగుంటుందని ఈ ఊరు పంపించారు. అతని దృష్టిలో జ్యోతి ఆ ఇంట్లో ఉంది. ఆమెతో రోజు ఫోన్లో మాట్లాడుతాడు. ఆమె మాట్లాడింది అని చెబుతూ ఉంటాడు. ఒక్క జ్యోతి విషయంలోనే అతను అలా ప్రవర్తించేవాడు. అలా ఆమె గురించి ఆమెను చూడాలని తపనతో ఆమె గురించిన బెంగతో ఇంత దూరం వచ్చింది అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. కళ్ళ నిండా నీళ్లతో సారథి చేతిలోని గులాబీ పూలదండ కేశవరావు పార్థివ దేహం మీద ఉంచి నమస్కరిస్తూ, మీరు రోజు కలవరించే మీ జ్యోతి, మీ నెచ్చెలి మీకోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. అందుకే మమ్మల్ని విడిచి ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయారు. మా పిల్లల పెంపకంలో మీ దగ్గర ఎన్నో మెలకువలు నేర్చుకుందామనుకున్నాను. ఇంత మాత్రం మీ సాన్నిహిత్య భాగ్యం పొందినందుకు ధన్యుణ్ణి. మీ ఇద్దరి పవిత్ర ఆత్మలు మమేకమై ప్రేమ ప్రయాణంలో ఆ భగవంతుని చేరుకోవాలని కోరుకుంటున్నాను అంటూ పాదాభివందనం చేసి ఇంటి బాట పట్టాడు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.